పుష్ప 2 హవా ఎప్పుడు అయిపోతుందిరా నాయన, అసలు థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందిరా బాబు అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్. సో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఈ విధంగా అంటాడంటే తన కూతురు కోసం అల్లు ఆర్హ. సో మరి తనకు అల్లు అర్జున్కి తనకి ఎంత అనుబంధం ఉంటుందో అందరూ కూడా తెలుసు. తన కూతురు అంటే అల్లు అర్జున్కి పంచ ప్రాణాలు. ఎక్కడికి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా ఖచ్చితంగా తన కూతురు గురించి ఒక్క మాట అయినా మాట్లాడుతూ ఉంటాడు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత అల్లరి చేస్తారో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూనే ఉంటుంది. అయితే పుష్ప సినిమా స్టార్ట్ అయ్యి దాదాపుగా 3 సంవత్సరాలు అయిపోయింది. అండ్ మొత్తం పుష్ప 2 సినిమాలు పార్ట్ 1 పార్ట్ 2 కలుపుకుంటే దాదాపుగా 6 సంవత్సరాల కాలం గడవస్తుంది. అయితే ఈ సినిమాకి తగ్గట్టు కానీ తనని మలుచుకోవడం కానీ, తన బాడీని ప్రిపేర్ చేసుకోవడం కానీ, తన వేషధారణ అంతా కూడా మలుచుకోవడం కానీ, ముఖ్యంగా హెయిర్ గడ్డం పెంచుకోవడం ఎక్కువగా జరిగింది. సో ఇదంతా చూసినప్పుడు తన కూతురు మాత్రం తన దగ్గరికి రావడం మొత్తానికి మానేసిందంట. ఎందుకంటే అల్లు అర్జున్ తన కూతురికి ముద్దు పెట్టడానికి గడ్డం మీసాలు అన్నీ కూడా అడ్డుపడుతున్నాయంట. అయితే ఎప్పుడైతే ఈ గడ్డ మీసాలు ఎక్కువగా పెరిగినప్పుడు అల్లు అర్జున్ చూసిందో వాళ్ళ కూతురు అప్పటి నుంచి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడమే మొత్తానికి మానేసిందంట. సో అందుకోసమని తన కూతురు కోసమని ఎప్పుడు ఈ సినిమా అయిపోతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నేను ఎప్పుడు క్లీన్ షేవ్ చేసుకుంటాను, ఎప్పుడు నా కూతుర్ని పట్టుకొని ముద్దాడుతాననే విధంగా అల్లు అర్జున్ మాత్రం ఈ విధమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ విషయాన్నింటినీ కూడా ముంబైలో ఒక ప్రమోషన్ ఈవెంట్లో అయితే ఆయన చెప్పడం జరిగింది. అయితే తన కూతురు గురించి చెప్తూ చాలా మటుకు ఎమోషనల్ కూడా అయ్యాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటుగా ఒక కూతురు తన తండ్రి దగ్గరికి రాకపోతే ఎంత బాధ ఉంటుందో అది చాలా మంది కూడా తెలిసే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ తన కూతురు గురించి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.